85వ రోజు ఉదయం 9 గంటలు. సిరిగి సీట్టులిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటికేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగో బర్లో గాలి పట్టండోయ్. ఉదయం 10 గంటలు. Hey, this boy is somewhere. He's looking very handsome, yeah. కంపు అరే 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 ఏ అరే 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 ఎక్సైజా అన్న నా షర్ట్ ఓ మై గాడ్ పుష్ అప్. All right, now. నేను ఇట్లా చేస్తా. మమ్మీ డాడీ తాతయ్య నాయనమ్మ నీకు ఒక పుష్ అప్ కూడా రాదా? మధ్యాహ్నం 1:45. ఇప్పటి వరకు మీరు చూపిన పోరాటం, కృషి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. ఇప్పట్నుంచి మీరాడే ఆట, పలికే మాట మిమ్మల్ని ఫైనల్కు చేరువవ్వాలా లేదా ఈ ఇంటి నుంచి వెనుతిరగాలా అనేది నిర్ణయించబోతున్నాయి. ఈ ఇంట్లో మీరెదుర్కొన్న ప్రతి పరీక్ష మీ స్థైర్యాన్ని చూపించింది. ఈ వారం నామినేషన్స్లో మీరు తీసుకోబోయే నిర్ణయాలే ఇంట్లో మీ ఆట దిశని, మీ ఫ్యూచర్ని మార్చనున్నాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియలో ప్రతి సభ్యునికి 2 నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. తగిన కారణాలు చెప్పి వారి తలపై బాటిల్స్ని పగలగొట్టి వారిని నామినేట్ చేయండి. ఎమాన్యుయల్, నామినేషన్స్ ప్రక్రియని మొదలుపెట్టండి. బిగ్ బాస్, నా ఫస్ట్ నామినేషన్ రీతు. బ్యాక్ బిచ్చింగ్లో నా ఫోటో పెట్టి మనసులో నేను తీసేయాలన్నా కూడా కవర్ చేసుకున్నట్టు అనిపించింది అని చెప్పేసి ఒక రీజన్ చెప్పావు కదా. అసలు నాకు నిన్ను తీసేయాలనేదే లేదు. బట్ నేను అక్కడికి వచ్చినప్పుడు నువ్వు నాతో ఎందుకు అన్నావు ఆ మాట? మరి ఏమని? లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉంటారు అని. దివ్యకి ఇవ్వకూడదనే అనుకున్నాం, నీకు ఇవ్వాలని అనుకున్నాం కాబట్టి ఆ మాట అన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత నేను ప్రామిస్ కూడా చేశా. ఇక్కడే కూర్చొని మాట్లాడింది ఏంటంటే, నేను నన్ను తీయొద్దు, నాకు ఇవ్వండి, నేను ఎవరిని తీస్తావు అని అడిగితే నేను దివ్యాన్ని తీస్తాను అని అంటే పక్కా అంటే ఆ పక్కా ప్రామిస్ అన్న తర్వాత లాస్ట్ వరకు నువ్వు కళ్యాణ్ ఉండాలి, ఎవరు కెప్టెన్ అయినా నాకు ప్రాబ్లం లేదు అని అన్నావు. నేను దివ్యకి ఇద్దామని అనలా, నేను నమ్మొచ్చా లేదా అనే పాయింట్ మీద తనతో డిస్కస్. నువ్వు అడుగు కావాలంటే. అరే అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, నువ్వు ఒకసారి ఆలోచించుకో, నమ్మొచ్చా, అది ఎలాగైనా మారొచ్చు అనే పాయింట్. నిన్ను తీసేయాలనేది నాకు లేదు అసలు. చెప్పావు కదా, కళ్యాణ్ అనేవాడు నాకు లాస్ట్ వరకు ఉండాలి, కళ్యాణ్ అనేవాడు నాకు కెప్టెన్ అవ్వాలమ్మా, దీనికి ఏం చేసినా నాకు ఓకే, బట్ నాకు కళ్యాణ్ లాస్ అవ్వకూడదు ఈ విషయంలో. అదే నేను తనతో చెప్పిన పాయింట్. నిన్ను తీస్తానని నేను అసలు ఎక్కడా చెప్పలేదు. ఫస్ట్ అన్న పాయింట్లో చెప్పాను, కానీ తనేమంది, లేదు రీతు నుంచుదాం అని అంటే, అవునా ఓకేనా నమ్మొచ్చా అనే పాయింట్. దివ్యాన్ని ఉంచుదాం అని అంటే మరి ఎవరికి కత్తిద్దాం అనుకున్నారు? నన్ను తీసేద్దాం అని అనుకోలేదు, దివ్యాన్ని ఉంచుదాం అని అనుకున్నాం, మరి ఎవరిని తీసేద్దాం అనుకున్నారు? అదే పాయింట్ కదా. అక్కడ దివ్య ఉంచుదామా అంటే లేదు, దివ్య క్లవర్ అంటేనే నేను దివ్య అవునా సరే అయితే రీతుకే ఇద్దాం అన్నానా లేదా. కాకపోతే రీతుని నమ్మొచ్చా అని అంటే తను వచ్చి రీతు నాకు ప్రామిస్ కూడా చేసి నాతో ఇక్కడ మాట్లాడిన రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మి మా టీమ్ లోంచి ఒకరిని తీసేసింది మీరు. నేను ఏం జరిగినా రీతు నీ దగ్గరకు రాము, నీ టీమ్ లో నీ దగ్గరకు రాము, టీం గురించి మాట్లాడారు, టీమ్ లో నీ దగ్గరకు రాము అన్న నీ దగ్గరకు రాలా. ఆ రోజు గేమ్ లో
వాడు కళ్యాణ్ గాడు టీం కోసం ఆడదాం అన్నప్పుడు లాస్ట్ కైనా వెళ్తానన్నావు కదా, అదేదో ముందే వెళ్ళని నీ గేమ్ నువ్వు వాడేవు కదా, అలాంటిది ఏమన్నా రిపీట్ అయితే నాకు వాడు కావాలి, వాడు కెప్టెన్ అవ్వాలి, వాడిని కాపాడుకోవాలి. నా మీద ఎందుకు వేస్తారు? నమ్మొచ్చా? నా మీద ఎందుకు వేస్తారు? నేను ఎవరికైనా మాట ఇచ్చి చెప్పానా? మరి నమ్మొచ్చా అని అంటున్నారు కదా. ఆ రోజు జరిగింది అదే. ఓటే నేను లాస్ట్ ఓటు అప్పుడు కూడా నాకు ఇద్దరులో ఎవరైనా ఓకే అనుకోండి, లాస్ట్ వరకు ఓటు ఆగి ఉంది నాది. మరి అప్పుడు లాస్ట్ పంపించచ్చు కదా. అరే ఆ రోజు గేమ్ చూస్తే అందరికి అర్థమవుతుంది, వాడు ఉంటే నీకు టఫ్ అయింది లాస్ట్ గానే కదా వాడిని ఫస్ట్ పంపించాను. నువ్వు దూరం నుంచి చూసి మాట్లాడుకో, ఇక్కడ మాట మాట్లాడుతావు, అక్కడ మాట మాట్లాడుతావు. ఇదే వద్దు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పు. నీకు ఇక్కడ మాట ఇచ్చానా? నేను నీకు మాట ఇవ్వలేదు రీతు. మాట ఇవ్వనప్పుడు 100 డిస్కషన్ చేస్తా. నేను నిన్ను అడిగానా? నువ్వు వచ్చి చెప్పావు. అడిగావు 10 సార్లు వచ్చి అడిగావు. నాకు కత్తి ఇవ్వు. నువ్వు అడిగావు. నేను అడుక్కోలా. అడిగావు. నేను అడిగింది ఏంటి? కత్తి నాకు కావాలని అడిగా. నీకే కదా కత్తిచ్చాం. నీకే కదా. నువ్వు లాస్ట్ వరకు లేవా? నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు లేవా? నీ వల్ల లాస్ట్ వరకు లేను నేను. నీ వల్ల లేను. నేను తనుజ వల్ల ఉన్నా. ఇది నువ్వు సూపర్. ఇదే నేను. ఓకే, నా వల్ల లేదు నువ్వు, నా వల్ల లేవు, తనుజ వల్ల ఉన్నావు. ఓకే వదిలేసేయి. నా సెకండ్ నామినేషన్ డెమోన్ పవన్. నువ్వు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నాకు తీసేసినందుకు కూడా బాధ లేదు, కానీ నువ్వు చెప్పిన రీజన్స్ నాకు నచ్చలేదు డెమోన్. కెప్టెన్సీ టాస్క్లో అందరూ వెళ్ళిపోతాం, లాస్ట్కి ఒక్కళ్ళే కెప్టెన్ అవుతారు, అది నేను అగ్రీ చేస్తా. చెప్పిన దానికే మళ్ళీ చెప్పుకొని అదే పాయింట్లు పెట్టి తీసేయడం నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది, నాకు అవి నచ్చలేదు. అదే ఒక్క రీజనే నాకు. అంటే నాకు ఇంకా వేరే రీజన్స్ ఏమి లేవు. ఒకటి రెబల్ టాస్క్లో నువ్వు నన్ను తీసేసావని, అండ్ 2 అది టీమ్ బ్యాటిల్ కాదు, బట్ నేను విన్ సిచ్యువేషన్లో నేను అడిగాను. ఎందుకంటే ఆ రోజు మనం ఇచ్చుకున్న మాట కూడా నువ్వు వెళ్తా డోర్ తీస్తా అన్న ఏంటి గేమ్ ప్లాన్ అని అడిగావు, ఇక్కడ నీదేంట్రా పరిస్థితి అని అడిగాను నేను లోపలికి వెళ్తే నీకు సపోర్ట్ చేస్తా, అది కూడా రీతు లేకపోతే కదా. నువ్వు సపోర్ట్ కదా. ఒక నిమిషం, రీతు సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తా అన్న, అవునా కదా? అక్కడ సపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయో నువ్వు నాకు క్లారిటీగా చెప్పు అన్నా. లోపలికి వెళ్తే నువ్వు నాకు సపోర్ట్ చేస్తా. నువ్వు కూడా లోపలికే వచ్చావు కదా, ఇంకెక్కడ సపోర్ట్ నువ్వు లేవు కదా. నేను ఉన్నాను బయట, నువ్వు లోపల ఉన్నప్పుడు ఫస్ట్ నేను బయటే ఉన్నాను కదా. లివర్ నువ్వు రెడ్ వైపు తిప్పితే నేను ఉండేవాడిని కదా, అది నా పాయింట్. రెడ్ వైపు తిప్పితే నువ్వు ఉన్నా, తర్వాత బర్నీ గారు వచ్చి గ్రీన్ వైపు తిప్పితే మళ్ళీ బ్లూలో నువ్వే వస్తున్నావు నడుచుకుంటా. అర్థమవుతుందా? ఆ రోజు ఎందుకన్నా నువ్వు కళ్యాణ్ అప్పుడు బ్లూ కోసం ఆడతారు కదా, అందుకని నేను నీ మీద డిపెండ్ అయ్యా. ఏంటంటే అస్సలు కాదురా, నువ్వు ఈ మాట అనొద్దు, నా మీద డిపెండ్ అయ్యాననే మాట నిజంగా. ఒక్క నిమిషం, ఒకవేళ నిజంగా నువ్వు నా మీద డిపెండ్ అయ్యి నా మీద అంత నమ్మకం ఉన్న వ్యక్తి అయితే అప్పుడు నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు నాకు అక్కడ మాట ఇచ్చావు కదా, లెవర్ ఈసారికి మాత్రం బ్లూ సైడ్ తిప్పొద్దన్నా రెడ్ సైడ్ తిప్పు అని ఒక మాట అన్నీ అడ్డేసి ఉండేవాడివి. అది కాదు అసలు నీది. అందరూ టీమ్ గేమ్ ఆడుతున్నావు, కళ్యాణ్ కూడా టీమ్ గేమే ఆడాడు. కళ్యాణ్ ఇండివిజువల్ గేమ్ ఆడుంటే వేరే లెక్క ఉండేది. ఆడారు ఆడలేదు అన్నది పాయింట్ కాదు, నిన్ను అడిగినప్పుడు కళ్యాణ్ కూడా టీమ్ గేమే. నేను కళ్యాణ్ మొత్తుకున్నా, వాడు చెప్పాడన్న టీం అని వస్తుంది. ఆ రోజు నేను సంచాలకు ఇప్పుడు కళ్యాణ్ టీం కోసం గేమ్ ఆడాడు అనేసి వాడిని చూసి వీడు టీం కోసమే నిలబడ్డాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరు ఆపోజిట్ ఉండగా ఇక్కడ రీతు కూడా గెలవడం కావాలి, రీతు లేకపోతే నీకు సపోర్ట్ చేస్తానంటే దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ జెన్యూన్ గా టీం కోసం ఆడాడు అనేసి తర్వాత వీడు థాట్ మార్చుకున్నాడా? ఇదేమన్నా నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పాను కదా, నేను ఎవరి గురించి ఆడానో క్లారిటీగా చెప్పాను, నేను టీం గురించి ఆడలేదు అని చెప్తున్నాను ఇప్పుడు కూడా. అప్పుడు నువ్వు టీం గురించి ఆడకపోతే నువ్వు రెడ్ సైడ్ ఎందుకు తిప్పుతావు అంత కష్టం? టీమ్ లో ఉన్న వాళ్ళ కోసం ఆడాను, టీం మొత్తం గురించి కాదు, టీమ్ లో ఉన్న వాళ్ళు గెలవాలని ఆడాను. ఆ రోజు ఒక నిమిషం, మైండ్ క్లియర్ ఉండే, నీకు రీతుని గెలవాలని ఉండే ఆ రోజు 100% క్లియర్ ఉండే నువ్వు మైండ్ లో. చెప్పింది నాకు నువ్వు ఆడడం నాకు తప్పనట్లా, అలా చేసేవాడిని కూడా అనట్లేదు కదా అన్న. నువ్వు నన్ను మోసం చేసేవాని కూడా అనట్లేదు. ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో నాకైతే కొంచెం బాధ అనిపించింది. దట్స్ వై I'm sorry. It's okay, sir. మధ్యాహ్నం 2:30 నా ఫస్ట్ నామినేషన్ సంజన గారు. ఎవరికి వాళ్ళ గేమ్ని ఫోకస్డ్గా కష్టపడుతూ ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఎవరి గేమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. స్టిల్ ఇంకా ఆవిడ ప్రాంక్స్లోనే ఉండిపోయారు ఆవిడ సంజన గారు. అంటే నా ఫీలింగ్, ఇది నా పర్సనల్ ఫీలింగ్.
ఇప్పుడున్న ఈ ఫిజికల్ దీంట్లో నా మెడిసిన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు తీసింది ఆవిడే అని తెలిసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి, సంజన గారు ఒకవేళ మీరు మెడిసిన్స్ తీసేసినట్టయితే తీసుకొచ్చి పెట్టేయండి, మెడిసిన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అక్కడ ఆవిడ కనీసం రియాక్షన్ కూడా లేదు. మెడిసిన్స్ నాకు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇమాన్యుయల్ వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. స్టిల్ ఆవిడ కన్వే అవ్వాలి. అంటే నేను ఆ టైంలో రియాక్ట్ అయ్యి నేను ఆవిడ మీద అరవడం అవన్నీ నాకు ఎందుకో అనవసరం అనిపించింది. నేను పర్సనల్గా ఆ టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను. ఆ రోజు నైట్ నేను టాబ్లెట్స్ వేసుకోకుండానే పడుకున్నాను నేను. సో అట్లీస్ట్ ఇక్కడి నుంచైనా మీరు ఈ ప్రాంక్స్కి కానీ, ఈ దొంగతనాలు చేయడం కానీ, ఈ సిల్లి పనులు కానీ ఆపేసి మీ గేమ్లో మీరు సీరియస్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ పాయింట్ నాకు చాలా బలంగా అనిపించింది. నాకు ఈ పాయింట్తో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. బన్యన ఆ ప్రాంక్ చేసిన రోజు నేను మీకు డే టైంలోనే చెప్పాను, నేను మీతో ఒక చిన్న ప్రాంక్ చేస్తాను. మీరు నాకు చెప్పింది ఏంటంటే నాకు ఫన్ చేద్దాం అన్నా అని చెప్పంటే మీరు ఏదో ఫన్ చేస్తారని చెప్పి ఐడియా ఉంటుంది ఎవరికైనా. నా మెడిసిన్స్ ఎత్తుకుపోయి నాకు కావాల్సిన పట్టుకుపోయి నాతో ఫన్ చేస్తారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి అన్న. దట్స్ వాట్. సో ఆ రోజు నైట్ ది డోసేజ్ కూడా నేను అక్కడే మీకు వదిలేశాను. మీకు నచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా అండి? ఓకే, మీతో హ్యూమర్ చేయను. రెండో విషయం, మీరేం చెప్పారు నా ఆటలు. ఇట్ ఈస్ నాట్ హ్యూమర్ అండి. ఓకే ఫైన్. మెడిసిన్స్ పట్టుకెళ్ళిపోయి దాచేయడం హ్యూమర్ కాదు. లేదండి, నేను మీ ఆ నైట్ డోసేజ్ ఆ టేబుల్ లోనే పెట్టానా లేదా? ఎస్ ఆర్ నో? 4 బాటిల్స్ పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న కాల్షియం ఒక ప్యాకెట్ పట్టుకొచ్చి పెడితే టాబ్లెట్స్ పెట్టాడమా? బాటిల్స్ లేవు. ఒక వ్యక్తి ఆఫ్టర్ డిన్నర్ బెడ్ పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు వెళ్ళి చూస్తే బాటిల్స్ లేకపోతే ఆ వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఓకే నేను వచ్చి ఒక్క మాట మిమ్మల్ని అన్నానా? ఇది మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నాకు అనిపించలేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదామా? ప్రాంక్స్ ఆపండి ఇక్కడి నుంచైనా. దీనికి మరియు గేమ్ సీరియస్ లేదనేసి మ్యాచ్ లేదు. నా గేమ్ లో నేను డెడికేటెడ్ గానే ఆడుతున్నాను. నేను చెప్పేది నీ ప్రాంక్స్ ఆపేసి సీరియస్ తీసుకోండి అని చెప్పాను. బన్నీ గారు ఐ యామ్ ఎ జోవియల్ పర్సన్. జోవియల్ అన్నప్పుడు ఫన్ అంటే నా మెడిసిన్స్ పట్టుకెళ్ళిపోయి ఫన్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయండి. ఆపిస్తాను. మీకు ఆల్రెడీ హెడ్స్ అప్ ఇస్తాను. కాదు అది హ్యూమర్ అని ఫీల్ అవుతున్నారా? అవును. ఏది నా మెడిసిన్స్ దాని హ్యూమరా? ఫేర్ ఎనఫ్. మీరు హ్యూమర్ గా నా మెడిసిన్స్ దాయడం హ్యూమర్ అండి? మల్టీ వైటమిన్స్ అన్న అవి. నా మెడిసిన్స్ దాయడం హ్యూమరా మీకు? రండి. డు యు ఫీల్ దట్? ఓకే ఫైన్. మీకు క్లియర్ గా హెడ్స్ అప్ ఇచ్చాను. నేను ఏమి అబద్ధాలు ఆడలేదు అండ్ ఏమి అన్నోన్ గా నేను చేయలేదు. సో ఇట్స్ ఓకే. మీరు హ్యూమర్ గా తీసుకోలేకపోయారు. అండ్ ఆ నైట్ డోసేజ్ కూడా అక్కడే హ్యూమర్ గా తీసుకోలేకపోవడం అనొద్దు. హ్యూమర్ దట్ ఇస్ నాట్. నేను ఆ నైట్ డోసేజ్ కూడా నేను వచ్చి అడిగిన తర్వాత ఇద్దరు వచ్చి దాని ప్రాబ్లం చెప్పిన తర్వాత కూడా మీరు కనీసం రియాక్ట్ అవ్వడం తప్పు. రండి. యా, నేను ఆ నైట్ డోసేజ్ కూడా అక్కడ పెట్టాను. మీ మెడిసిన్స్ అయితే నేను వెనక్కి లాగలేదు. నోట్లోకి వెళ్ళిపోతాయి గ్లాసెస్. ఆపండి. నా సెకండ్ నామినేషన్ డెమాన్ పవన్. సమ్వేర్ నాకు హౌస్లో ఒక 1.5 వీక్ నుంచి యూ లాస్ట్. నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నీకు చెప్తున్నాను, యూ ప్లీజ్ కమ్అట్. డెమాన్ అనే వ్యక్తి చాలా కామ్ ఉంటాడు, టాస్క్ వస్తే ఇచ్చి పడేస్తాడు, సరదాగా అందరితో నవ్వుతూ ఉంటాడు. బట్ దట్ పవన్ ఒక 10 days నుంచి దట్ పవన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద హౌస్. నేను మొన్న కూడా నేను డాగర్ తీసుకొచ్చి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఐ వాంట్ దట్ పవన్ బ్యాక్. మా అందరికీ కూడా ఫిజికల్గా యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఫిజికల్ మెంటల్ అనేది ఒకదానికి ఒకటి కనెక్షన్. అది ఎప్పుడైతే మెంటల్గా మనం ఫోకస్గా ఉండలేమో ఫిజికల్గా కూడా మనం 100% ఎఫర్ట్ పెట్టలేము. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈ రకంగా ఉండడం హౌస్లో ఇలాగైపోవడం నాకు నచ్చట్లా. ఐ వాంట్ ద ఓల్డ్ డెమాన్ పవన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్. ప్లీజ్ ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టు. నేను కేవలం ఛాంపియన్స్ వచ్చినప్పుడు సోహెల్ తప్ప ఇంకెవరు వచ్చినా నేను బాగానే ఉన్నాను. ఎవరితో జోక్లు వేసాను, మేము ఫిజికల్ టాస్క్ చేసాం, నవ్వుకున్నాం. నేను తన మీద జోక్ వేసాను, అందరూ నవ్వుకున్నారు. దివ్య సోమనన్న అయితే పడి నవ్వారా అన్న? ఎంతసేపు నవ్వుకున్నారు మీరు? నేను బాగానే ఉన్నాను. మీరు కూడా నిన్ను మాట్లాడమని చెప్పి ఒక 100 సార్లు రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్టే నిన్ను మాట్లాడమని పవన్ ఎప్పటికీ మాట్లాడ్డా అనుకుంటూనే లేదు బయటికి. ఇప్పుడు మన వీకెండ్ అయింది, ఆ తర్వాత నుంచి నేను బాగానే ఉన్నాగా. పొద్దున్న లేచాను. ఇప్పుడు నాకు ఒక్కటి తెలియదు. నాకు మీరు అవుతున్నారు నన్ను చూసి, ఇంకేం కావాలి? కాదులేమ్మా, నాకు ఒక్కటి అడుగుతాను చెప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక సర్టన్ పాయింట్ దగ్గర నువ్వు బాధపడ్డావు, నువ్వు బాధపడితే ఒక 1 వీక్ సైలెంట్ ఉండిపోతావు. అలాగా నేను 1 వీక్ లేను. వాళ్ళు వచ్చి అరే నువ్వు యాంగర్ తగ్గించుకో, అరే ఇప్పుడే నేను వదిలేసాను. మళ్ళీ వచ్చి అబ్బా ఇలా వెళ్ళిందా, ఇప్పుడే నేను వదిలేసి నార్మల్ అయ్యే టైంకి మళ్ళీ వచ్చి ఆల్రెడీ దెబ్బ తగిలినది, ఓకే హీల్ అవుతుంది, వచ్చి మళ్ళీ పొడిచారు. మళ్ళీ ఆయింట్మెంట్ వచ్చిన వాళ్ళు యాంగర్ తగ్గించుకో, అది ఎలా వెళ్ళిందంటే నేనేమవ్వాలి? బట్ మీరు చెప్పింది నాకు 100% అర్థమైంది. ఈసారి నుంచి నేను ఆలోచించను, చూస్తారుగా అందరితో ఉంటాను. వాడే డిప్రెస్ అయిపోయి వాడు సంబంధం లేకుండా వాడు ఒంటరిని ఫీల్ అయిపోయి ఆడిగాడే వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నా.
నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావా? వాడి కాదు మొన్న అక్కడి నుంచి వచ్చి చూస్తే ఇక్కడ ఒక్కడే పడుకుని ఆకాశంలో చూసుకుంటూ కనబడితే బాడీ ఆకాశంలో చూసుకుంటూ ఈ పూల్ నుంచి పైకి చూస్తుంటే నాకు బాడీ ఏమో ఇడిది కనబడుతుంది, ఫేస్ ఏమో రామ్ గారిది కనబడుతుంది. ఫేస్ రామ్ గారిది కనబడుతుంది. బర్ని గారు, నేను చక్కగా బ్యూటిఫుల్ స్కై వ్యూ ని నైట్ మూన్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటే మీకు మీరు డిమాండ్ నువ్వు ఏ వ్యూని ఎంజాయ్ చేస్తావు హౌస్ మేట్స్ అందరికి తెలుసు రే. నువ్వు అలాంటి ఒక్కడే కూర్చొని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోతే మాకు ఎందుకు చాలా బాధగా ఉంది. మీరు చెప్పింది అయితే నాకు 100% అర్థమైంది. నిన్ను ఏదైతే వెనకలో అవుతుందో దాన్ని తీసి పక్కన పెట్టు. నేను అలాగని నేను రిలేషన్ దగ్గరికి వెళ్ళట్లేదు. రిలేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నిన్నెవరైతే అభిమానంగా ప్రేమగా చూసుకుంటారో వాళ్ళని ప్రేమగా చూసుకోవడం తప్పులేదు. అది తప్పు అంటే వాళ్ళు తప్పు అవుతుంది, డెఫినెట్ అని చెప్తున్నాను. కానీ నిన్ను నువ్వు కోల్పోకు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో నేను ఇప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్. ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే. దిస్ ఇస్ మై వర్డ్. గుడ్ ఉందని చెప్పారు బిగ్ బాస్. నాకు అర్థం కాలేదు. ఈ వీక్ ఉందో ఒకవేళ టికెట్ ఫినాలే లేకపోతే రా, ఉన్నప్పుడు కొడతాం. ముందు బాటిల్ కొట్టించుకో. ఏం కదా మధ్యాహ్నం 3 గంటలు. సుమనన్న, నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడతావన్నా. అండ్ ఇంత బాగా ఆడుతున్న సుమనన్న, నాకు 12th వీక్ ఏదైతే కెప్టెన్సీ కంటెండర్లో నువ్వు ఆడేటప్పుడు నువ్వు కొంచెం లైట్గా అన్నట్టు అనిపించింది. అన్నిసార్లు ఛాన్స్ ఇస్తున్నా కూడా నువ్వు లైట్ తీసుకుంటున్నట్టు అనిపించింది. ఆ ఫైర్ నాకు కనిపించలేదు గేమ్లో. ఇదే లాస్ట్ కెప్టెన్సీ అని తెలిసినా కూడా నువ్వు ఎందుకు అలా ఆడావో నాకు అర్థం కాలేదు. సో ఐ వాంట్ దట్ ఫైర్ ఇన్ యూ. అది నేను ఆల్రెడీ ఆడాను, తను కూడా ఆడారు కదా, ఆపోజిట్ కూడా ఆడారు. నువ్వు ఆడినావు అన్నా, కానీ నువ్వు దాన్ని చాలా జోవియల్ గా జాలీగా తీసుకుని అది రాకపోతే నేనేం చేస్తాను? నాకు అట్లనే కనిపించింది అన్న, అందుకే చెప్తున్నా. ఎఫర్ట్స్ నీలా ఈజీగా వస్తుంది అనుకున్నా కెప్టెన్సీ. నేను ఆడుకున్నా ఉంటే నీకు వచ్చేస్తుంది అనుకున్నా. ఆడినా ఎలా నాకు ఈజీగా వచ్చింది చెప్పవా ఒకసారి? మేము అందరూ సపోర్ట్ చేస్తేనే కదా వచ్చింది నీకు. ఎక్కడన్నా ఎక్కడ సపోర్ట్ టీం సపోర్ట్ చేయలేదా? టీం సపోర్ట్ అని అంటే నువ్వు నేనే కదా లాస్ట్ వరకు ఉంది. నీతో ఆడిన గేమ్ నేను బాగా ఆడేనా లేదా? ఏ గేమ్ అన్నా? కెప్టెన్సీ దాంట్లో అక్కడ ఉన్న మనుషులందరూ నీకు సపోర్ట్ చేసిండ్రు, నాకు కాదు. నీకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అందరూ. ఎవరన్నా సపోర్ట్ అనుకుంటున్నావు? ఎవరు మాట్లాడలేదన్నా. ఒక్కలే ఉన్నారు అనుకుంటున్నావు, ఎవరు లేరు అనుకుంటున్నావు సపోర్ట్. ఎవరు లేరు అంటున్నావు కదా. మన ఆడింది టీము, నువ్వు నేను పవన్ కళ్యాణ్. ఆ టీం కి నేను సపోర్ట్ రాలేదా? ఫస్ట్ టీం అంటావు, తర్వాత గేమ్ అంటావు. ఆగు, నువ్వు నేను ఉన్నామా లేదా? అవునా, దేనికి సపోర్ట్ ఉండడం వల్లే కదా. నువ్వు సపోర్ట్ చేయడం వల్లే కదా నువ్వు కూడా ఉంది. మరి లేకపోతే ఎందుకు కళ్యాణ్ పంపించాము? నువ్వు వేసావన్న ఓటు అక్కడ ఫస్ట్. ముగ్గురు ఏం మాట్లాడుకున్నావు లోపల? నువ్వు కళ్యాణ్ అని చెప్పిన తర్వాత నేను మాట్లాడానా లేదా? డైనింగ్ టేబుల్ దగ్గర నీకు నాకు గొడవ అవుతుండే, ఏ ఆగు అని అంటున్నా కానీ గేమ్ గురించి మాట్లాడాను. గేమ్ గురించి మాట్లాడలే. మీ ఇద్దరు మాట్లాడుకొని కళ్యాణ్ కోటేద్దామని మీ ఇద్దరు అనుకోండి. పంపిద్దామని అనుకుంటున్నాడు కళ్యాణ్, తర్వాత వెళ్తాడా లేదా అని అన్నావా లేదా? ఇక్కడన్నా అక్కడ నువ్వు వచ్చి కళ్యాణ్ అన్నావు. నా దగ్గరకు వచ్చి మాట్లాడారు మీరు. ఎవరు ఫస్ట్ అన్నారో నాకు తెలియదు, బట్ నువ్వు ఎక్కడ మాట్లాడలేదు, అక్కడ మాట్లాడే పవన్. నీతో అందా లేదా? ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి డిమాండ్ అంటున్నాడు. డిమాండ్ ఎందుకు పంపించాలి? కళ్యాణ్ పంపిద్దాము అని అన్నదా లేదా? రీతు అందే. నువ్వు ఎవరు ఫస్ట్ అన్నారో తెలియదు అన్నాను నేను. నువ్వు కళ్యాణ్ అనే మాట అనగానే ఏది కళ్యాణ్ వేద్దాం నేను అన్నా లోపల. కళ్యాణ్ నువ్వు మాట అనలేదా? నేను అన్న తర్వాత నువ్వేం మాట్లాడావు? నేను అన్నా ఓకే అని. ఓకే అన్నావా? అవును, కళ్యాణ్ డెమోన్ అని అంటున్నాడు. అది రికార్డ్ అయ్యి ఉంటాయి అన్ని. జిమాన్ పంపిద్దాం అంటున్నాడు. ఎందుకని నువ్వు ఆ మాట అనలేదా నాతో? నువ్వు కళ్యాణ్ అన్న తర్వాత అన్నానన్నా నేను. సూపర్ కొట్టు. కొడతా నాగన్నా. అన్న ఆగన్నా, నా చేతి మీద కొట్టుకున్నా అన్న, నీకు దండం అన్న. సంజన గారు, బ్యాక్ స్టాబింగ్ దాంట్లో నేను మీదే పెట్టాలి, కాకపోతే మీది పక్కన పడేసి సరే ఓకే ఇమాన్యుయల్ కూడా నాకు ఉంది కాబట్టి ఇమాన్యుయల్ నేను పెట్టాను. ఎందుకనంటే ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ అనే దాంట్లో, బికాజ్ ఐ వాంటెడ్ టు గివ్ దట్. మళ్ళీ ఇద్దరం దాని గురించి ఎందుకు మాట్లాడడం అనే దాంట్లో మళ్ళీ మీరు వెళ్ళి నేను వెనకబడుతున్నా అనే పాయింట్ రైజ్ చేశారు. సరే ఓకే అని అక్కడ వదిలేసా. సాటర్డే కూడా
సండే రోజు మళ్ళీ వెళ్ళి ఫ్యామిలీ ట్రీలోంచి నా ఫోటో తీసేసి డస్ట్బిన్లో వేశారు. అక్కడ కూడా నేను గిల్లాను, నన్ను గిలితే నేను 100 సార్లు గిల్లుతాను, నన్ను ఏమన్నా అంటే నేను 100 సార్లు అంటాను అని అనుకుంటా మాట్లాడారు మీరు. ఐఎమ్ వెరీ క్లియర్, నేను మీ దగ్గరకు వచ్చి మీ పర్సనల్గా నేను ఒక్క మాట మాట్లాడలేదు. మీరు బూతులు అన్నారు కదా, మీరు అపాలజైజ్ చేయలేదు కదా. మీకు ఎలా కన్వే చేశారో మీరు అనుకుంటా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారేమో కానీ నాకు తెలియదు. కానీ నేనైతే క్లియర్గా నేను అది అనలేదు. టిల్ 10th వీక్ వరకు మీరు నాతో బాగా ఉన్నారు, మీరు నాతో మాట్లాడారు, ఏ రోజు దాని గురించి మాట్లాడలేదు. అండ్ అది నేను మిమ్మల్ని అన్నాననే క్లారిటీ కూడా మీకే లేదు. చాలా క్లారిటీ ఉంది. ఓకే, మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు అపాలజైజ్ మీరు చేయలేదు. ఫోర్స్ఫుల్ గా దానికి చెప్పాలి అని అంటే చెప్పారు కానీ మనస్ఫూర్తిగా మీరు చేయలేదు. అండ్ ఐ డోంట్ వాంట్ అండి, మీరు మనస్ఫూర్తిగా చెప్పిన దాని గురించి నేను అసలు మాట్లాడదలుచుకోవట్లేదు. మీరు నన్ను బ్రెయిన్ లెస్ అన్న దానికి మీరు నన్ను నువ్వు కెప్టెనే అవ్వలేదు. మీరు మొన్న కూడా సుమన్ అన్న నేను ఆడిన ఆటలో కూడా అది తిప్పి పెడితేనే అవుతుంది అని తెలిసిన తర్వాత పోయి దాన్ని గుద్ది 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 ఇది కరెక్ట్ గానే ఉంది, ఇది కరెక్ట్ గానే ఉంది. యు ఆర్ ట్రైయింగ్ టు మేక్ రాంగ్ థింగ్ యాజ్ ద రైట్ థింగ్. సీ దిస్ ఇస్ మై పాయింట్. ఒక్క నిమిషం, నేను నా పాయింట్ ఫినిష్ చేస్తాను. యువర్ పాయింట్. నాకు ఈ గేమ్ ముందు నేను ఎవరు ఎక్కడుంటాను, నువ్వు ఎవరు ఎక్కడుంటానని కనీసం మన ఇద్దరికి పరిచయం ఉందా? లేదు కదా. నాకు నీకు ఏదైనా వంశవృక్షం దుష్మని ఉందా? మీరు అలానే చేస్తున్నారు. నువ్వు 100 పాయింట్లు పెట్టావు, నేను 100 పాయింట్లు పెట్టాను. తర్వాత కిచెన్ 100 పాయింట్లో నేను వెరీ క్లియర్. ఆ రోజు మీరు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు. కానీ 100 పాయింట్లో నేను మాట్లాడింది మీ గేమ్ గురించి. మీరు వచ్చి ఫిజికల్ గా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నువ్వు అన్నావు నేను ఫిజికల్ గా ఆడట్లేదు, అబ్బాయిలతో గేమ్ ఆడట్లేదు అని అన్నాను. మీరన్న మాటే అబ్బాయిలతో నేను ఆడను, అబ్బాయిలతోనే ఆడతాను అని మీరన్న మాట నేను అన్నాను. ఓకే, నాకు కంఫర్ట్ లేదు నేను అన్నాను. బట్ ఒక్క ఆట కూడా నేను వదిలేనా? మాన్స్టర్ తో కూడా అది అబ్బాయిలతో ఆడాలి అక్కడ. నేను ఏది టెడ్డీ బేర్ దానికంటే ముందు మీరు అన్న మాటే నేను అన్నాను. మీరు అన్న మాట ఒక్క గేమ్ అయినా నేను ఆడను ఇట్లా పోయేసి నాకు సబ్స్టిట్యూట్ ఇవ్వండి, నేను ఆడను బాయ్స్ తో అని ఇట్లా నించుకున్నానా? బాధ చెప్పుకున్నాను కానీ లేకపోతే ప్రతి గేమ్ ఆడాను. మీరు ఇంకొక మాట ఏమన్నారు? నా వల్ల పవన్ వెళ్ళిపోయేవాడు అని అన్నారు. మళ్ళీ నువ్వు మాటలు మార్చుతున్నావు. ఎవరు మాటలు మార్చారు చెప్పండి ప్లీజ్. ఎనీథింగ్ ఎల్స్ రీతు? ఈ పాత పాయింట్లు మాట్లాడేసాం, ఏదైనా కొత్తది ఉందా? మీ కొత్తదే చెప్తున్నా. సాటర్డే సండే మీరు నన్ను అన్న మాటలు నాకు నచ్చలేదు. యు వాంటెడ్ టు కంటిన్యూ అన్నట్టు. I don't want to continue. I hope this is a big full stop. I stopped it. I hope this is a big full stop. మధ్యాహ్నం 3:15 ఇమ్మో, నీకు దివ్య ఎప్పటి నుంచి క్లోజ్ అయింది? నాకు దివ్య క్లోజ్ అని చెప్పలేదే. అఫ్ కోర్స్ ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు కూడా లైక్ ఎవరైనా ఒక 2, 3, 4 ఉన్నారనుకో. ఇప్పుడు ఫస్ట్ నీకు కళ్యాణ్ ఉంటాడు, తర్వాత సంజన గారు ఉంటారు, లేకపోతే డెమోన్ ఉంటారు. ఆ లిస్ట్ లో దివ్య అయితే ఉంటది కదా. నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను తిరిగి హెల్ప్ చేస్తాను, అట్లానే ఫ్రెండ్ అయింది. అంటే నీకు హెల్ప్ చేసిన వాళ్ళకి నువ్వు తిరిగి హెల్ప్ చేస్తావు. మరి నేను ఎప్పుడు ఎక్కడ నీకు హెల్ప్ చేస్తున్నట్టు అనిపించలేదా? నీకు నేను ఎక్కడ హెల్ప్ చేయలేదు. ఎక్కడ కూడా ఎక్కడో చెప్పు. ఎక్కడ ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ చెప్పడానికి వస్తే నువ్వు ఆ బెడ్ టాస్క్ తీసుకొని వస్తున్నావు. ఆ బెడ్ టాస్క్ ఏంటి? నేను నీకు సపోర్ట్ అన్నాను, నువ్వు అదంతా అయిపోయాక నాకు నానా తప్పే ఇంకెవ్వరూ సపోర్ట్ చేయలేదు అన్నావు అనేసి అదొక్క పాయింట్ తీసుకొని వస్తున్నావు. సో అదొక్క పాయింట్ పట్టుకొని నువ్వు నన్ను కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి తీసేయడానికి లైట్ ఆఫ్ చేసావు. తర్వాత నాతో డాన్స్ చేయడానికి ఆ పాయింట్ వల్ల ఒక నిమిషం, ఆ పాయింట్ వల్ల నేను కెప్టెన్సీ కంటెండర్ లో నీ లైట్ ఆపేయలేదు. నేను ఫస్ట్ టైం అవ్వాలనుకుంటాను కాబట్టి నేను అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయనే చూసుకున్నాను అంతే. అలా నీ ఛాన్సెస్ చూసుకొని నా లైట్ ని నువ్వు ఆఫ్ చేసేసావు. అవును, మరి గేమే అది కదా, ఒక లైట్ ఆపాలి. అలా ఉన్నప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను ఎవరైనా ఏదైనా అడిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే ఉంటావు, నీ పేరే ఉంటదని ఎందుకు అంటావు? ఎప్పుడు అప్పుడు నీకు ఇప్పుడు గుర్తు? అప్పుడు కాదు, లైన్ గా వస్తా. ఒక నిమిషం, లైన్ గా వస్తా. ఒక నిమిషం. అప్పటి వరకు నేను జరిగిన గేముల్లో నేనున్నంత వరకు నా తర్వాత ఎవరన్నా ఉంటే నేను నీ పేరే చెప్పాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు నాకు లేవు, నువ్వు నా ఫ్రెండే కాదు అని అనేసావు, నేను అప్పటి నుంచి నేను లైట్ తీసుకున్నా. అదంతా అయిపోయాక నేను అన్నాను ఏమో, నాకు హర్ట్ అనిపించింది కాబట్టే నేను బాధపడ్డా. దాని తర్వాత నుంచి నేను అలాగే ఉన్నా. ఓకే, ఈ అమ్మాయికి నేను ఎంత చేసినా కనపడట్లేదు కాబట్టి మన పని మనం చేసుకుంటాం. బెస్ట్ అనిపించింది. ప్లీజ్ జస్ట్ 2 minutes టైం ఇస్తావా? జస్ట్ 2 minutes. నేను బిగ్ బాస్ 9కి రాకముందు మీరందరూ కొత్త. వాడితో నాకు 1 month ఫ్రెండ్షిప్, జస్ట్ 1 month ఫ్రెండ్షిప్. ఈజ్ ద పర్సన్ లోపలికి వచ్చే ముందు నా వల్ల అవ్వదేమో, భయం వేస్తుందిరా. నేను ఎలా ఆడతానంటే, ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, నువ్వు ఎక్కడైనా డల్ అవుతాను, డల్గా అనిపిస్తే నేను ఉంటాను.
నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తావురా అని. తర్వాత ఈ హౌస్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే నాకేమైనా అనిపిస్తే నా మైండ్లో ఏమైనా తిరుగుతుంటే నేను షేర్ చేసుకోవాలి. వాడితో షేర్ చేసుకున్న ప్రతిసారి నన్ను నామినేషన్కి లాగాడు. సెకండ్, మీరు నాకు తర్వాత క్లోజ్ అయింది. మీకు నాకు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, మీకు నాకు బాధ వచ్చినప్పుడు హౌస్లో ఇంకెవరితో చెప్పుకో, నేను వాడితోనే చెప్పుకున్నా. ఎందుకంటే వాడే కదా నా ఫ్రెండ్. దానికి కూడా నామినేషన్కి తీసుకొని వచ్చాడు. ఏదైనా ఉంటే ఐ రిక్వెస్ట్ యూ, ఆ రోజు కోపంతో నేను చెప్పా నువ్వు నా ఫ్రెండ్ కాదు అని. కానీ ఆ ఒక మాట అన్నినంత మాత్రానికి ఒక ఫ్రెండ్ అని తీసుకునేవాడిని ఇస్రేసామని కాదు. కానీ ఎప్పటికీ చెప్తా నువ్వు నా ఫ్రెండే. ఎప్పటికీ చెప్తున్నా నువ్వు నా ఫ్రెండే. నీలో నా గురించి ఏమైనా నెగిటివ్గా హెడ్ థింగ్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ నా మొహం మీద చెప్పు. కుదిరితే నేను అది కరెక్ట్ చేసుకుంటా, లేకపోతే ఎలాగో అలా నేను సారీ చెప్పైనా నేను తిద్దుకుంటా. నువ్వెలాగైతే ఫీల్ అయ్యావో సీజన్కి వచ్చే ముందు నేను కూడా అలాగే ఫీల్ అయ్యా. నాకు తెలిసిన వాళ్ళు ఉంది తనుజ, రీతు మాత్రమే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకన్నా ముందు నుంచి నాకు 6 సంవత్సరాల నుంచి రీతు క్లోజ్. కానీ నేను రోజు రీతుతో క్లోజ్ లేను. వచ్చిన 3 వారాలు కూడా నేను తనుజని ఎక్కడ వదిలిపెట్టలేదు. నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో కూడా అంతే ట్రూగా ఉన్నాను. అది నీకెందుకు తెలియలేదో అదే నన్ను హర్ట్ చేసింది. ఓకే, నువ్వెప్పుడైతే నాకు సార్ ముందు ఆ మాట అన్నావో నేను నీకు చెప్పుకోలేక, భరణి అన్నకు కూడా చెప్పుకోలేక, మా మమ్మీకి చెప్పుకొని నేను ఎన్నిసార్లు బాధపడ్డానో నాకు తెలుసు. నేను ఫ్రెండ్ అనుకుంటాను కాబట్టి నువ్వు చిన్నదన్నా నేను హర్ట్ అవుతాను. నువ్వు అంటావు కదా వీడు దేనికి హర్ట్ అవుతాడో దేనికి హర్ట్ అవ్వడో తెలియదు అని. నేను ఆ రోజు కూడా కూర్చొని నీకు ఒకటే చెప్పా, తనుజ నువ్వు ఏమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి నాకు టైం పడుతుంది తనుజ, ప్లీజ్ మన ఇద్దరు గొడవలు వద్దని చెప్పాను నేను. స్టిల్ ఆ రోజుకి నువ్వు ఆ రోజు నన్ను ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండే కాదురా అనేసి నా మొఖాన్ని. ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు నా ఫ్రెండే కాదురా అంటే ఆ పిల్ల ఫ్రెండ్ కాదన్నా కూడా నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి నువ్వు నా ఫ్రెండే అని చెప్పాను నేను. అయినా ఓకే, అది నేను ఏ రోజు నీకోసం స్టాండ్ తీసుకోకుండా లేను. స్టిల్ నువ్వు ఆ రోజు చెప్పినప్పటి నుంచి నీ గురించి స్టాండ్ తీసుకుంటూనే ఉన్నా తనుజ. నువ్వు ఫ్రెండ్ అనుకున్నా అనుకోకపోయినా నేను ఫ్రెండ్ అనుకుంటూనే ఉన్నాను. అది నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. నేను నీ గురించి స్టాండ్ తీసుకోలేదు అన్న అప్పటి నుంచి కూడా, తర్వాత నుంచి కూడా నాకు కుదిరినప్పుడల్లా నేను కామ్గానే ఉన్నాను తప్ప నేను నీ గురించి అబ్బో ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఒక మాట చెప్పనా, లాస్ట్ నామినేషన్ కూడా నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎవరో వచ్చారు టీవీలో టెలికాస్ట్ చూసి కట్టప్ప అన్నారు, మహానటి అన్నారు. అదొకటి మైండ్ లో పెట్టుకున్నావు, రీజన్ లేకుండానే నామినేట్ చేసావు. రీజన్ లేకుండా నామినేట్ లేదు. ఒక్క మాట నీకు నిజంగా అంత హర్ట్ చేసిందా? అదొక మాట, ఆ ఒక్క మాట వల్ల నువ్వు నిజంగా అంత హర్ట్ అయ్యావా? నాకు ఆ రోజు నేను ఎందుకు బాధపడ్డానంటే, ఓకే నేను క్లారిటీగా పాయింట్ చెప్పా తనుజ. నేను కూడా ఆ స్టాండర్డ్లో అప్పుడు ఉన్నప్పుడు నా చేతికి బ్యాట్ ఉన్నప్పుడు కంటిన్యూ కెప్టెన్ అనేది ఎవరికైనా అది పెద్దదే, అది పెద్ద ఛాన్సే. నీకు అప్పటికే దివ్యతో అంత కోపం వచ్చినా అంత అరుచుకున్నా కూడా నువ్వు దివ్యాన్ని కాదని నన్ను పెట్టేశావు. నువ్వే వచ్చి డైరెక్ట్గా నువ్వు నా ఫ్రెండే కాదు, నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది నీ మీద. అంటే నేను చచ్చిపోయా లిటరల్లీ. ఒక్క నిమిషం, నా పాయింట్ ఇంతే ఏమో. ఎవరో వచ్చి నన్ను హర్ట్ చేశారు, ఎవరో వచ్చి నన్ను మాట అనేసారు, ఎవరో వచ్చి నన్ను తోసేశారు అన్నంత మాత్రానికి మళ్ళీ నేను రిటర్న్గా వాళ్ళకి ఇవ్వాలి అనేది నేను ఎప్పుడు అనుకోను. సరే ఓకే బిగ్ బాస్, ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ నేను ఇది ఇమ్ముతో లైక్ షేర్ చేసుకోవాలి చెప్పాలని ఉండింది. అండ్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్. ఇప్పుడు దాకా జోక్ చేశారు, ఇదంతా జోక్ చేయలేదు. మీరు తర్వాత చెప్పుకోవచ్చు కదా. బిగ్ బాస్ చెప్తారు డెమాన్, నువ్వు చెప్పక్కర్. నాకు జోక్ అనిపించింది అంతసేపు నామినేషన్ పాయింట్లు మాట్లాడి, ఇప్పుడు చేంజ్ చేస్తే నాకు జోకే అనిపించింది. నవ్వు, గట్టిగా నవ్వు. జోక్ కదా, జోక్ అయితే నవ్వా, నాకు నవ్వు రాలా. ఇప్పుడు జోక్ చేశారా ఏంటిది? ఇంతసేపు నామినేషన్ ప్రక్రియ కూర్చున్నావు, మీరు డిస్కషన్ నీ ఫీలింగ్స్ పెట్టాలి. అది నా ఇష్టం, అది బిగ్ బాస్ నా ఇష్టం. నేను కూర్చొని మీరు మాట్లాడుకున్నప్పుడు నేను కూర్చున్నాను కదా. నామినేషన్ అంటే వచ్చాను, నేను నవ్వను, నాకు నవ్వు వస్తుంది. తనుజ ముందు నామినేషన్ చేయండి, తర్వాత మీ క్లారిఫికేషన్స్. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్. రీజన్ ఏంటంటే లాస్ట్ మాన్స్టర్ ఆ గేమ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ 7 వీక్స్ నుంచి నేనేం గేమ్ ఆడట్లేదు. 7 వీక్స్ నుంచి నాకు ఛాన్స్ రావట్లేదు. 7 వీక్స్ నుంచి నేను 2 times కెప్టెన్ అయ్యాను అనేసి నన్ను పక్కన పెట్టేస్తున్నారు అనేసి అంత అడిగి అంత రిక్వెస్ట్ చేసుకొని, అండ్ ఆయన కూడా చెప్పాడు నేను ఆ గేమ్ని టీం కోసం కాదు ఒక్క మనిషి కోసం ఆడాను అనేసి. అండ్ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఒక మనిషి కోసం ఆడడానికి వచ్చావా, నీ కోసం నువ్వు ఆడడానికి వచ్చావా? ఫస్ట్ థింగ్, నేను నా కోసం ఆడడానికి వచ్చాను. నేను తనకు కూడా చెప్పాను, నేను కంటెండర్ రేస్లో ఉంటే నేను నీకు సపోర్ట్ చేయను. అండ్ నేను తనకి సపోర్ట్ చేస్తాను కూడా చెప్పలా. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుని మేమిద్దరం కూడా రీతుకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఉంటే ఆడతాను అనడానికి సంచాలక నేను ఇక్కడిక్కడే తిరుగుతుంటే, అరే మేము మాట్లాడుకున్నది అక్కడ ఉన్నప్పుడు
నా పాయింట్స్ నాకు పెట్టండి, నాకు చెప్పే పాయింట్స్ ఒకటి ఉంది, నేను చెప్పేసి లోపలికి వెళ్ళిపోతా. ఫస్ట్ విను. నువ్వే అన్నావు అన్న సోమన్ అన్న, నీకు ఏం చెప్పాను అన్న, నాకు వాళ్ళిద్దరు ఓట్లు పడతాయి. ఎందుకంటే బిఫోర్ కంటెండర్ రేస్ లో తీనప్పుడే ఆల్రెడీ 2 times కెప్టెన్ అయిన వాళ్ళని తీద్దాం అన్న పాయింట్ వచ్చింది. వాళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. సో అరే నాకు ఛాన్స్ రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ 2 time కెప్టెన్ తీసేద్దాం, దానికి కూడా వ్యాలిడ్ అన్నప్పుడు నాకు అది బాధేసింది. తర్వాత నేను వచ్చి అన్న వాళ్ళిద్దరు నాకు ఓటేస్తారు చూడు అన్న, నీ ఓటు ఎవరికైనా అడిగాను, నువ్వు ఎవరికైనా ఓటేమని అడిగానా, నీ ఓటు ఎవరికైనా అని సుమన్ అన్న అడిగితే సుమన్ అన్న అప్పుడు కళ్యాణ్ అన్నాడు. అండ్ తర్వాత లోపలికి వచ్చి చెప్పింది ఏంటంటే ఫస్ట్ డెమోన్ వెళ్ళాలి అని కళ్యాణ్ అన్నాడు. సో అరే నాకు ఛాన్స్ రావట్లేదురా, అంతకుముందు నువ్వు రాజుగా ఉన్నప్పుడు కూడా నాకు ఛాన్స్ రావట్లేదు అని నేను బదిలీ అన్నప్పుడు నన్ను డైరెక్ట్ కంటెంట్ రేస్ నుంచి తీసేసి ఫస్ట్ పంపిద్దంటే నేను ఏం చేయాలి, బాధపడకుండా ఏం చేయాలి? అంటే నువ్వు లోపలికి వెళ్ళాక టీం గురించి కాకుండా నువ్వు ఒక మనిషి గురించి ఆడతావా గేమ్? ఈ హౌస్ లో నాకు ఫస్ట్ కెప్టెన్ గా చూడాలనుకున్నది అప్పుడు దాకా అవ్వలేని రీతు. అప్పుడు దాని తర్వాత ఆప్షన్ గా నేను ఇమాన్యుల్ అనేది ఇచ్చాను, ఎందుకంటే కళ్యాణ్ గడ్ ఆల్రెడీ లోపల ఉన్నాడు. పైగా నేను కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా టీం నగ్గాలని చెప్పి విన్ విన్ సిచ్యువేషన్ నాకుంటదని చెప్పి ఇమాన్తో డీల్ పెట్టుకున్నా. డీల్ అంటే డీల్ కూడా నేను రీతి ఎలాగో లోపలికి వెళ్ళాం. సో వెళ్ళేది ఇమాన్యుల్ అన్న, నాకు అది అర్థమైంది కాబట్టి నేను అడిగాను. నాకు ఇప్పుడు కావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇటు నువ్వు టీం కోసం ఆడలేదు, మనిషి కోసమో లేకపోతే అవతలున్న టీం ఇమాన్యుల్ అన్న కోసమో. అవును. నెక్స్ట్ ఇంకా 3 weeks ఉంది. నెక్స్ట్ గేమ్స్ ఎలాంటిది పెడతారో ఏంటో తెలియదు. టీం అనేది అఫ్ కోర్స్ పెట్టొచ్చు. ఆ టీంలో నువ్వు నిన్ను మాతో లేకపోతే రీతుని ఆపోజిట్ వాళ్ళతో పెట్టి తర్వాత మనకేదో వచ్చింది అనేసి నేను టీంకి సపోర్ట్ చేయను, లేకపోతే ఆపోజిట్ రీతు ఉంది నేను రీతుగా సపోర్ట్ చేస్తానని వెళ్తే మాకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను అడిగాను, ఊరికే నాకేదో వాడు సపోర్ట్ చేశాడు, నేను వేరుగా ఉన్నంటే మరి దొంగల టాస్క్ లో వాడు వేరుగానే ఉన్నాడు. అప్పుడే నాకు డబ్బులు ఇచ్చాడా? మాట్లాడితే పాయింట్ చెప్తారు ఊరికే వచ్చి నువ్వు రీతు అంటే మాట్లాడితే ఒక్కొక్కరు వచ్చి నా కోసం వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఏం ఆడకుండానే ఉన్నాను ఇక్కడ. నా పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఇమాన్యుల్ తో నువ్వు స్మార్ట్ మూవ్ చేసావు. స్మార్ట్ మూవే ఒరే అది అసలు డీల్ కూడా కాదురా, నువ్వు వెళ్ళేటప్పుడు డోర్ డీల్ కాదన్నా స్మార్ట్ మూవ్ అంటే అన్న నువ్వు నిమిషం డీల్ అంటాను. డీల్ అనలేదన్నా, స్మార్ట్ మూవ్ అన్నానన్నా. డెమోన్ రెడ్ టీం వాళ్ళని ఒప్పించి మరి నా వైపు లాక్కున్నాడు, స్మార్ట్ మూవ్ కాదా? డెమోన్ నా పాయింట్ ఇంతే. డెమోన్ నాకు క్లారిటీ ఉంది, నేను టీం అన్నప్పుడు టీంకే ఆడతాను, సింపుల్. అండ్ నీకోసం నువ్వు ఆడు. నా సెకండ్ నామినేషన్ సంజన గారు. ఇంతమందిలో మాకు కూడా ఆఫ్ కోర్స్ ఒకరితో బాండింగ్ ఉంది, మేము కూడా కొందరితో చాలానే కనెక్ట్ అయి ఉన్నాం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అండ్ అందరి గేమ్ అందరు ఆడుతున్నాం. కానీ మీ వరకు వస్తే లాస్ట్ వీక్ నామినేషన్లో మీరు నాకు ఏదైతే చెప్పారో నాకు కాంపిటేటర్గా నువ్వు అనిపిస్తున్నావు, నీకన్నా ముందు ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. కానీ ఇమాన్యుల్ని నేను చెయ్యను, నా మనసు ఒప్పుకోదు, ఎందుకంటే నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకు చెయ్యాలని లేదు అనే మాట మీరు అన్నారు. దయచేసి ఒక కాంపిటీషన్గానే చూడమని చెప్తున్నా. అండ్ మొన్న ఒక డిస్కషన్లో కూడా మీరు అన్నారు ఈ గేట్ దాటుకొని ఎవరైనా లోపలికి వస్తే ప్రతి ఒక్కరికి ఒకరు కాంపిటేటరే, లైక్ ప్రతి గేమ్ కూడా గేమే అన్నట్టుగా చెప్పారు. చెప్తే సరిపోదు. ఓకే, సో నామినేట్ చేయాలి నేను ఇమాన్యుల్కి మీ ప్రకారం. నా మైండ్ లో ఇద్దరు ఉన్నారు, నాకు ఇద్దరులో ఎవరిని చేయాలని అనిపిస్తుంది. అంటే ఏంటి ఆ రోజు ఇద్దరు నామినేషన్ చేయడానికి లేదు, ఒకటి సీక్రెట్ నామినేషన్ ఉండి ఒకటి 2 నామినేషన్సే కదా. అవి 2 నామినేషన్స్. నాకు వేరే వాళ్ళ పేరు ఉండే, నేను వేరే వాళ్ళ పేరు చెప్పి వచ్చాను. అంటే మీకు 3 కావాల్సి ఉండిందా? అవును, ఆ రోజు అట్లా ఉంటుంటే మేబీ. సో ఉండుంటే మీరు నామినేట్ చేసేవారు. మేబీ ఇమాన్యుల్ టాపిక్ ఎందుకు వచ్చింది నా నామినేషన్ లో? నేను అడిగారు, అందరు అడిగారు మరి ఇమాన్యుల్ లేడా మీ కాంపిటీటర్ గా అనేసి. వచ్చిన వాళ్ళందరూ నీ ఫోటో ఎక్కువ పెట్టారు, అందుకే నువ్వు అన్నానంటే అప్పుడు నేనన్నా అయితే ఇమాన్యుల్ ది కూడా పెట్టారు కదా అంటే అప్పుడు మీరు అనాల్సింది ఇమాన్యుల్ పెట్టినా ఇంకొకరిని పెట్టినా నాకు అది కాదు, నాకు నువ్వు అనిపిస్తున్నావు, అందుకే నిన్ను నేను కాంపిటీటర్ గా తీసుకొని నేను నిన్ను
నామినేట్ చేస్తాను అనకుండా మీరు ఏమన్నారు? లేదు ఇమాన్యుయల్ ని నేను ఎప్పటికీ మరి ఇప్పుడు అన్నారు కూడా లేదురా. గివెన్ అ చాయిస్, ఇప్పుడు నేను ఇమాన్యుయల్ ఇద్దరే ఉన్నామనుకో, జస్ట్ 1 సెకండ్ మీరే అన్నారు 3 నామినేషన్ వచ్చుంటే నేను చేసేదానని. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ ఇప్పుడే నేను అంటున్నా నేను చెయ్యను అని. షోర్ ఏంటి సంచన గారు? నాకు అర్థం కావట్లేదు. నేను ఇమాన్యుయల్ గొడవ పడాలని ఉందా? అది మీ ఇష్టం. సో అది జరగకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా పీస్ఫుల్ గా గేమ్ సాగాలని రోజులు పోవాలని కోరుకుంటారు, కానీ ఒక్కరొక్కరు కొట్టుకుంటుంటే ఎంటర్టైన్మెంట్ తీసుకునే వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఆపోజిట్ వాళ్ళు ఎవరు కోరుకోరు. అండ్ గేమ్ ని గేమ్ గా చూడండి అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను. ఓకే, ష్యూర్. సాయంత్రం 4:15. నేను రీతున్నాను. 2 వీక్స్ నుంచి సేవ్గానే ఉన్నావు, సేవ్ అవుతున్నావు, వస్తున్నావు. అందుకే ఇప్పుడు నేను నామినేషన్లోకి 2 వీక్స్ నేను సేవ్ అవ్వుకుంటూ రాలేదన్నా. కరెక్ట్గా 10th వీక్ నన్ను నామినేట్ చేస్తే తనుజకు వచ్చిన పవర్లో షీ సేవ్డ్ మీ. అది కూడా నేను అడగలేదు, తనకు అనిపించింది, తను సేవ్ చేసింది. అండ్ 11th వీక్ నేను కెప్టెన్ అయ్యాను. కెప్టెన్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నేను సేవ్ అయ్యాను. ఇప్పుడు 2 వీక్స్ నుంచి నువ్వు నామినేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి మీరు నన్ను నామినేట్ చేస్తున్నారు, అంతేనా పాయింట్? అవును. ప్లస్ ఇంకోటిది ఏంటంటే మీరు షౌటింగ్ అన్నది ఆపస్తే బాగుంటుంది ఈ హౌస్ లోని. అన్న మీ వాయిస్ ఒకలాగా ఉంటుంది, నా వాయిస్ ఒకలాగా ఉంటుంది అన్న. మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా. నేను ఏం తప్పుగా ఏమైనా మాట్లాడానా? మాట్లాడిందే పదే ఇప్పుడే జరిగింది. ఎన్నిసార్లు మాట్లాడతారు? మాట్లాడిందే మాట్లాడతారు. నేను నామినేషన్ లోనే మాట్లాడతా అనేది బిహేవియర్ అన్న. అది నా బిహేవియర్ ఇదన్నా. నామినేషన్ లేనప్పుడు కూడా మాట్లాడుతున్నావు. నా పాయింట్ అన్న. నేను ఒకలాగా ఉంటా, నువ్వు ఒకలాగా ఉంటా, నీలాగా నేను ఉండాలి అని అనుకుంటే అది అందరికీ డిస్టర్బ్ ఉంది. మా అందరికీ డిస్టర్బ్ ఉంది. ఒక నిమిషం అన్న, అందరికీ ఉంది. డిస్టర్బెన్స్ గా ఉందా? అందరికీ అనే పాయింట్ చెప్తున్నావు కదా. నా వాయిస్ నీకు డిస్టర్బెన్స్ గా ఉందా? ఈ వాయిస్ అని అనట్లేదు నేను. అరడం చెప్పండి, అదండి, ఓకే అండి, అలా ఎందుకు మాట్లాడిందే పదే ఎందుకు మాట్లాడు? నన్ను ఎవరైనా అంటే నేను తిరిగి మాట్లాడకుండా కామ్ గా ఇలానే ఉండాలన్నా? చెప్పు. నీకు ఒక డిస్కంఫర్ట్ అయితే నాకు ఒక డిస్కంఫర్ట్ అన్నా. ఇక్కడ ఏంటి నా వల్ల మీకు నచ్చినట్టు నేను ఉండాలా? చెప్పండి అన్న. మీకు అందరికీ నచ్చినట్లు ఉండాలి కదా, నాకు ఒక్కడికే నచ్చినట్లు అందరూ ఎవరు చెప్పలేదన్నా ఇది నాకు. అవును చెప్పలేదు. వాళ్ళు భయపడుతున్నారేమో నీ దగ్గరికి మాట్లాడడానికి భయపడుతున్నారు. వాళ్ళు నామినేషన్ ఎందుకు చేస్తారన్నా? నాకు భయం లేదు కాబట్టి నేను చేస్తున్నాను అన్న. భయపడతారని వాళ్ళని అన్నావు. భయపడే వాళ్ళైతే వాళ్ళెందుకు నన్ను నామినేట్ చేస్తారు? వాళ్ళే నన్ను చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోతున్నారేమో. అది నాకు నచ్చట్లేదు. నువ్వు నామినేషన్ లోకి రాలేదు, అది నాకు నచ్చట్లేదు. ఏందన్నా ఈ పాయింట్? ఏంటి ఈ పాయింట్? ఏంటి నా పాయింట్? ఇది నా పాయింట్. వచ్చి కొట్టు అన్న, వచ్చి కొట్టు. డిమాండ్ పవన్, నీ హెల్త్ వీక్ అవుతుంది. నువ్వు కానీ చాలా స్ట్రాంగ్. దాని బదులు ఇక్కడ ఉండే కంటే వెళ్ళిపోతేనే బెటర్ ఏమో. వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హెల్త్ వీక్ కాబట్టి నీకు. కానీ అందరి మీద చాలా స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు అని నేను అనుకుంటున్నాను. ప్లస్ నువ్వు సపోర్ట్ ఇస్తూనే ఉంటున్నావు, నీ గేమ్ నువ్వు ఆడట్లేదు అని నాకు అనిపిస్తుంది. నాకే కదా, అందరికీ అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఆ టీం కూడా సపోర్ట్ చేయలేదు కదా అన్నా. సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు కదా. సపోర్ట్ చేశానన్నా. అప్పుడు మీరిద్దరు ఉండాలి, మీరిద్దరు లాస్ట్ దాకా గేమ్ వెళ్ళాలనే నేను మాట్లాడుతున్నావు కదా. ఇమ్ము అన్న లోపల ఉంటాడు, లోపలికి వెళ్తే మన టీం సపోర్ట్ చేయలేనట్లే కదా. నువ్వు సపోర్ట్ చేశాను కదన్నా. హెల్త్ వైజ్ కూడా కొంచెం వీక్ అవుతున్నావు కదా పవన్. నువ్వు వీక్ ఏం అవ్వలేదన్నా, చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడు కొంచెం బాగున్నా, రేపు ఇంకా బాగుంటా. నీ కన్సర్న్ నాకు అర్థమైంది, దానికి థ్యాంక్ యూ సో మచ్. నేను సపోర్ట్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ప్లస్ ఎందుకంటే మా అందరికీ నువ్వు చాలా స్ట్రాంగ్. నవ్వుతారేంటి అయ్యా? నిజంగా చాలా స్ట్రాంగ్, మన అందరికంటే చాలా స్ట్రాంగ్. ఫిజికల్ టాస్క్ కానీ మైండ్ టాస్క్ కానీ ఏదైనా నువ్వు బాగా ఆడతావు. మాకు ఆపోజిట్గా కొంచెం స్ట్రాంగ్ అని అనిపిస్తున్నావు. డిమాండ్ అన్న, స్ట్రాంగ్ అనేవాడు కప్పు కొట్టాలన్నా. స్ట్రాంగ్ అనేవాడు ఇంటికి వెళ్ళి పడుకోకూడదన్నా. స్ట్రాంగ్ అనేవాడు కప్పు కొట్టి కొంచెం వీక్ అవుతున్నావు కదా నువ్వు. ఆదర్శంగా ఉండాలన్నా. నువ్వు స్ట్రాంగ్ అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే దా, పాయింట్స్ లేవు ఇంక లేరా? ఎవరో బర్నీ గారు స్ట్రాంగ్ కదా నీకన్నా. సాయంత్రం 4:45.
బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్. ఇప్పుడే నామినేషన్స్ నడుస్తున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పాడు, ఈసారి టికెట్ టు ఫినాలే నేను ఒక్కటే గెలుస్తాను అనేసి, వేరే ఎవరు గెలవరు అనేసి. అది నాకు ఇష్టం కాలేదు. గెలవరు అనలేదు, ఐ ఛాలెంజ్ యూ అని అన్నాను. ఐ ఛాలెంజ్ యూ అంటే నేను విన్ అవ్వడానికి ఆడతాను, మీరు ఆడండి అని దాని మీనింగ్. మీరు గెలవలేరు అని కాదు. ఐ ఛాలెంజ్ యూ, నేను ఈసారి కప్పు కొడతాను అంటే మీరు ట్రై చేయండి అని దాని మీనింగ్. మీలాగా ఆఫ్ కోర్స్ మసల్ పవర్ లేదు, బ్రెయిన్ పవర్ అయితే ఈక్వల్ గా దేవుడు ఇచ్చాడు. సో ఛాలెంజ్ అంటే మీనింగ్ ఐడియా ఉంది కదా, ఛాలెంజ్ అంటే మీనింగ్ ఐడియా ఉంది కదా. మీరు గెలవలేరు అని అనలేదు, నేను గెలుస్తాను అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ నేను టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తాను అనేసి చెప్తే ఓకే నేనే గెలుస్తాను అని మీరు చెప్పేసరికి మేమందరూ ఏంటి అసలు ప్రయత్నించలేమా, లేకపోతే మేమందరూ ఆల్రెడీ మీరు గెలుపు ఇప్పుడు ఆల్రెడీ గెలుస్తూ వచ్చానా లేదా అన్ని ఆ కాన్ఫిడెన్స్ తో నేను గెలుస్తాను అన్నాను. అందరూ తప్పేంటి, అందరూ గెలిచారు కదా. టైటిల్ నేను కొడతాను అని చెప్పుకుంటా అంటే మీరు కొట్టలేరని కాదు, నేను కొడతాననే కాన్ఫిడెన్స్ నాకుందని దాని మీనింగ్. మీరు కొట్టలేరు, మీరు కూర్చుంటారని కాదు. టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తాను టికెట్ టు ఫినాలే అని చెప్తే చేయక్కర్లేదు, అందులో తప్పేం లేదు. కానీ నాకు ఎట్లా అర్థమైంది, నేను ఇందాక చెప్పాను, అందుకే మీకు మళ్ళీ అర్థం అవ్వాలని మీరు క్లారిటీ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు సేఫ్ గా చేశారు, రండి. సేఫ్ చేయలేదు, సేఫే. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి రీతు. ఇప్పుడు సారీ చెప్తే కూడా నువ్వు సారీ తీసుకోలేవు, ఇంకా నువ్వు అది క్యారీ చేసి సారీ తీసుకోలేను కాదు సంజన గారు, ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఒకటే చెప్తున్నాను ఏంటి అని అంటే, ఒక మనిషి ఫీల్ అయితే హర్ట్ అయితే అది మనసులో ఉంటుంది. సరే ఓకే అయిపోయింది, దాన్ని అంత క్యారీ చేయాలని అనుకోలేదు నిజంగా. బికాస్ ఐ స్వేర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు హౌస్ లో ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేస్తే మీతో నాకు గొడవలైనా, మీకు నాకు అంత ఇష్యూ అయినా కూడా దివ్యానే తక్కువ, నాకు మీరే నాకు ఎక్కువ. అంత ఇష్యూ ఎక్కువ కదా, ఎక్కువ కదా, నేను అదే చెప్తున్నా, ఎక్కువ కదా దివ్య కంటే నేనే ఎక్కువ కదా, ఇంకా హర్ట్ క్యారీ చేస్తున్నావా? ఈ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఆ గుడ్డుదైన దగ్గర కూడా నేను మీతో కామెడీగానే మాట్లాడతాను, నేను ఎప్పుడు మీతో కామెడీగానే ఉంటాను. మీరు ఎప్పుడైతే నాకు కనెక్ట్ అయ్యారో, మీరు ఎప్పుడైతే నాకు అన్నం తినిపించారో, నేను ఐ టుక్ వెరీ సీరియస్ మిమ్మల్ని యాజ్ ఎ సిస్టర్ గా. ఐ టుక్ వెరీ సీరియస్ గా తీసుకొని ఇన్ని వీక్స్ నేను అంతే దాంట్లో ఉన్నాను. నేను ఏదైనా హర్ట్ అయినా కూడా మీకు నేను అది నామినేషన్ దాకా ఏ రోజు తీసుకురాలేదు. కానీ మీరు నన్ను ఆ టెడ్డీ బేర్ అప్పుడు అలా అన్నది నేను ఐ స్వేర్ చెప్తున్నా నేను తీసుకోలేకపోయాను. అదే అందుకే నేను నిన్నే సెలెక్ట్ చేశాను ఇప్పుడు, బికాస్ ఐ వాంట్ టు గెట్ డన్ విత్ దిస్ నౌ రితు. నేను నీ దగ్గర నుంచి ఒక సారీ ఎక్స్పెక్ట్ చేశాను, అది నాకు రాలేదు. ఏది మీరు నన్నని నా దగ్గర నుంచి సారీ? నేను కూడా మీకు అన్నాను, నేను సారీ చెప్పేశాను. మీరు నన్ను బ్రెయిన్ లేదు అని అంటే, నేను ప్లే చేశాను, నేను ఆడాను అని అంటే, మీరు అలా అయితే మరి ఫిజికల్ గా ఆడలేదు, మీరు అబ్బాయిలతో నేను ఆడను అని అన్నారు. మీరు నన్ను అనడం వల్ల నేను అన్నాను తప్ప, లేకపోతే మిమ్మల్ని ఒక్క మాట కూడా నేను ఏ రోజు వచ్చి నేను అనలేదు. వై ఐఎమ్ నామినేటింగ్ యూ బికాస్ ఐ వాంట్ టు టాక్ దిస్ అవుట్ అండ్ ఐ వాంట్ టు ఫినిష్ దిస్. బికాస్ ఎక్కడైనా మీరు మాట్లాడితే నాకు స్పేస్ కావాలి, ఐఎమ్ డన్ విత్ టాకింగ్ విత్ దిస్ అని మీరు వెళ్ళిపోతారు. మీతో కూర్చొని మాట్లాడడానికి చాలా కష్టం. ఒకసారి మీరు నాకు వేరే ఇద్దరు పేరు చెప్పి ఇప్పుడు ఎందుకు మా ఇద్దరిని నాకు ఇప్పుడు తను నామినేట్ చేసి, అది మీ స్ట్రాటజీయా? స్ట్రాటజీ లేదు, ఐ వాంట్ టు క్లియర్ మై థింగ్స్. డెమాన్ తను ఇప్పుడు మాట్లాడిపోయింది కదా, నాకు మీరు వేరే ఇద్దరు పేర్లు చెప్పి ఇప్పుడు మా ఇద్దరు పేరు చెప్పారు. శబాష్. నీ మీద నామినేషన్లు పడ్డాయి, నా మీద నామినేషన్లు పడ్డాయి, నిన్ను నన్ను చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, అంతే, అంతకు మించింది ఏం లేదు. ఇది ప్రాబ్లం లేదా రితు? ఇంత డిస్కషన్ పెట్టుకోవడం ప్రాబ్లం లేదా? నవ్వుకునే టైం నువ్వు నవ్వుకుంటావు. మీరు నాతో వచ్చి మాట్లాడాలి అని అంటే నేను ఏ రోజు మీతో రిజెక్ట్ చేయలేదు. అంటిల్ అన్లెస్ నేను ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎవరిని రావద్దంట, ఐ వాంట్ దట్ స్పేస్ అని అంట. మీరు ఈ సిచ్యువేషన్, ఈ ఇష్యూ గురించి నాతో మీరు మాట్లాడడానికి వస్తే నేను రిజెక్ట్ చేశాను ఇక్కడ? లేదు కదా. లేదు రీతు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఇవాళ వచ్చేసి. అందుకే మాట్లాడడానికి ఇప్పుడు పిలిచాను నేను నీకు. ఇదే ఈ బాధ అయిపోయి ఈ వారం అయిపోతే, ఒకవేళ నేను నీతో మాట్లాడలేదంటే, నేను పోతే లేకపోతే నువ్వు పోతే మాటలు ఉండిపోతాయి. కాబట్టి నీ దగ్గర మాట్లాడాలి కాబట్టి నేను నీకు ఇప్పుడు పిలిచాను. దయచేసి అంతే, ఫేసెస్ చేసినందుకు నా మీద నేను కొట్టున్నాను అంతే తప్ప, నువ్వే నా నామినేషన్ అంతే. సరే ఓకే, I don't want to carry this, ra. Even I don't want to carry. I'm sorry. నాకు ఒక అమ్మాయి లైఫ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో మదర్, ఐ హావ్ అ డాటర్ ఎట్ హోమ్. మరి ఇంకోసారి అనొద్దు. నేను అన్నను, నువ్వు కూడా దయచేసి నాతో గొడవ పెట్టుకోవద్దు. మీతో ఏం గొడవ పెట్టట్లే, మీరే నాతో గొడవ పడుతున్నారా? నీ ముఖం చేసినందుకు కొట్టుకో, చంపకు, నేనే నామినేట్ చేశానని. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇంత గట్టిగా ఎవరు కొట్టలే అబ్బా.
సారీ రా. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి తనుజ. చెప్పు. నామినేషన్సే మాట్లాడాలి, క్లారిఫికేషన్స్ కాదు. పైగా నువ్వు ఇమాన్యుల్ అనేది నామినేట్ చేయాలనుకున్నావు. అంతసేపు డిస్కషన్ చేసిన తర్వాత నామినేట్ చేయాల. ఫస్ట్ థింగ్ అది నాకు నచ్చలేదు, ఎందుకంటే మీరు క్లారిఫికేషన్ తర్వాతనే ఇచ్చుకోవచ్చు. సో అది. సెకండ్ థింగ్, పాయింట్ టు పాయింట్ వెళ్దాం. నేను నీకు వచ్చి చెప్పానా ఇమాన్యుల్ నా ఫస్ట్ నామినేషన్ అని? ఇక్కడ పేరు చెప్పావు కదా ఇమాన్యుల్ అని. ఇక్కడ పేరు చెప్పేది నామినేషన్ పేరు, వేరే పేరు చెప్పు. ఒక్క నిమిషం, అక్కడికి వెళ్ళి నించొని ఇము అన నా ఫస్ట్ నామినేషన్ అని చెప్పానా? ఇక్కడ అందరూ ఇది ఒక నిమిషం, నేను మాట్లాడేటప్పుడు అవును, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆయన పర్సనల్ గా మాట్లాడుకోవడానికి వెళ్తే అది ఫన్నీగా వెళ్తుందో, అది ఎమోషనల్ గా వెళ్తుందో, లేకపోతే మీరు ఎవరు స్పేస్ లేకుండా వచ్చేసి కాంప్రమైజ్ చేయలాగా ప్రతి దాంట్లో నువ్వు ముందు ఉంటావు కదా. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారంటే అక్కడ ఇది లేకపోయినా నువ్వు వచ్చేస్తావు కదా, ప్రతిసారి వస్తావు. ఇప్పుడు దాకా అదిగో మీరు చాలా సార్లు మాట్లాడుతున్నారు, ఫ్రెండ్ కదా నేను వచ్చేనా ఏమైనా అన్న, నేను వచ్చేనా ఏమైనా రాలేదు కదా. నేను రీతు మాట్లాడుతున్నా, అక్కడ నువ్వు ఉంటావు. ప్రతి చోట గొడవలు ఆపాలి, ఎవరితో కొట్టుకుంటారా అని కొట్టుకుంటామేంటి, గొడవ ఆపాలి కదా. అంటే మీ ఇద్దరు గొడవలు ఎక్కువ ఉన్నాయి కదా. నేను మార్నింగ్ నుంచి నేను ఆలోచిస్తుండే, నేను వాడికి ఒక మాట చెప్పాలనేసి, నేను వాడికి ఒక మాట నామినేషన్స్ క్లారిఫికేషన్స్ కోసమా? అది నా ఇష్టం, నేను వాడికి చెప్పాలి. నేనెందుకు కూర్చుంటా? నేనెందుకు రిక్వెస్ట్ చేసావా? నువ్వేం రిక్వెస్ట్ చేసావా? ఎందుకు కూర్చున్నావు? నామినేషన్ చేస్తున్నావు కదా, హ్యాపీగా పిల్ల వేసుకొని కూర్చున్నావు కదా. ఏడుస్తున్నాడు అని నువ్వు కూడా ఎమోషనల్ అయ్యి ఓకే క్లారిటీ వచ్చింది కాబట్టి నువ్వు నామినేట్ చేయాలి. క్లారిటీ రాకపోతే నువ్వు చేసేదాన్ని, క్లారిటీ రాకపోతే నువ్వు నామినేట్ చేసేదానివి. నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి నామినేషన్స్ అన్ని క్లారిటీ రావు. మాట్లాడాలనుకుంటున్నా, నేను మాట్లాడాను. నీకేంటి ప్రాబ్లం? జోక్ అనిపిస్తుంది, బోర్ కొడితే లేచి వెళ్ళు. ఎవరైనా వద్దన్నారా? మాట్లాడాలనిపించి మాట్లాడలా. ఒక్క పాయింట్ మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ కి క్లారిటీ తీసుకో. ఆ క్లారిటీ లేనప్పుడు ఇంకొక పాయింట్ కి జంప్ చేయడం కాదు. ఇప్పుడు నువ్వు ఒక నిమిషం, నీ కళ్ళకి టిల్టుడే ఇప్పటిదాకా ఒక్కరే కనపడి ఇప్పుడు ఆ ఒక్క పేరే నువ్వే హైలైట్ చేస్తున్నావు ఇక్కడ ఉండి, కానీ దాన్ని సపోర్ట్ అని చెప్పకు. ఫస్ట్ నీ గేమ్ నువ్వు వాడు, దాని తర్వాత ఒక మాట మీద నిలబడు, ఫ్లిప్ అవ్వకు బటర్ఫ్లై లాగా. నేను ఫ్లిప్ అవ్వలేదు, అవుతున్నావు. చెప్పు. పాయింట్ సింపుల్. నీకు సపోర్ట్ లేదా అన్నావు ఈ హౌస్ లో. నాకు తెలిసినంత వరకు ఈ హౌస్ లో అందరికన్నా ఎక్కువ సపోర్ట్ నీకే. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నాకే సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ. అవును, నాకు సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. అవును, నేను లాస్ట్ టైం నాకు సార్ అడిగినప్పుడు ఫస్ట్ పాయింట్ నేనేమన్నా, నువ్వు లేదని ఫీల్ అవుతున్నావు, ఉందని చెప్తుంటే వాళ్ళ వల్ల నువ్వు ఎక్కడ ఉన్నావు నేను అనట్లేదు. చేసుకోవాల్సింది నేను. నువ్వు డిఫెండ్ చేసుకోవాలంటే వాళ్ళ వల్ల ఎక్కడికి వచ్చా. నా పాయింట్ అది కాదు. పాయింట్ మాట్లాడు, ఏదో మాట్లాడుతావు. నేను అన్నానా వాళ్ళ వల్ల నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావని? నేను అన్నానా వాళ్ళ వల్ల ఈ పొజిషన్ లో నువ్వు ఉన్నావని? 7 వీక్స్ నుంచి నాకు ఆడడానికి ఛాన్స్ దొరకట్లేదు. 7 వీక్ నుంచి నేను కంటెండర్ అవ్వలేకపోతున్నా. నాకు ఛాన్స్ ఇవ్వండి అనేసి ఛాన్స్ తీసుకొని ఇంకొకరికి త్యాగం చేసే అంత పెద్దదాన్ని నేను కాదు. కాబట్టి లాస్ట్ వీక్ నేను కెప్టెన్, లాస్ట్ వీక్ నుంచి నాకు ఆడడానికి ఛాన్స్ రావట్లేదు. ఈ వీక్ అయినా నేను గట్టిగా ఆడాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి అనేసి నేను వచ్చినప్పుడు రాజులుగా రాణిలుగా వాళ్ళు ఉన్నప్పుడు దయచేసి మీకు ఒక ఛాన్స్ అనేది వస్తే నన్ను సెలెక్ట్ చేసుకోండి అనేసి నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను అక్కడ ఆడి గెలిచాను. ఇంకొకరి కోసం ఆడానా లేకపోతే ఆడినట్టుగా ఆడియన్స్ కి చూపించానా అని ఆడలేదు. సపోర్ట్ నాకు తేకు. తర్వాత సపోర్ట్ లేదని నేను మాట్లాడలేదే. నేనేం మాట్లాడతా? నీకు సపోర్ట్ ఉంది, నువ్వు లేదని చెప్తావు. అసలు నేను ఒక పాయింట్ మాట్లాడితే నువ్వు ఏదో వెళ్తున్నావేంటి? నిచ్చినేస్తున్నావా ఏంటి? ఎక్కించు, ఇది ఆకాశంలోకి వెళ్దామా? అదే ఎక్కించు. ఈ రోజు వీడు ఏదైతే పాయింట్స్ పెడుతున్నాడో అదంతా మేము కూర్చొని మాట్లాడి హ్యాజ్ ఎ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ గా అయిపోయింది. అంతా తీసుకొని వచ్చి ఈ రోజు నామినేషన్ లో పెట్టి నామినేట్ చేస్తున్నాను అని అంటున్నాడు. నేను ఇంకేం వినాలనుకోవట్లేదు. తనుజ వేర్ గ్లాసెస్. నేను ఆల్రెడీ కొట్టుకున్నాను కదా. కెప్టెన్ బ్రేక్ చేయి. తక్కువైపోతుంది. నా సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుల్ అన్న. నువ్వు నన్ను రెబల్ ఎలా తీసావో మొన్న నేను అలాగే తీస్తా. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు నేను అలా ఫీల్ అయ్యా. నాకు ఇంక పెద్ద పాయింట్స్ ఏం లేవు. ఏంలా ఇప్పుడు ఆలోచించుకుంటున్నావు అడేమో నువ్వు పాయింట్స్.
సేమ్ నువ్వు నన్ను నామినేట్ చేసావు, ఈ పాయింట్స్ అది నీకు నచ్చలేదంటే నాకు అనిపించిన పాయింట్సే నేను పెట్టాను, అవి నాకు అనిపించినవి పెట్టాను, దాని మీద నువ్వు నన్ను నామినేట్ చేసావు. సో నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను నామినేట్ చేస్తున్నాను. నీకు నిజంగా నన్ను నామినేట్ చేయాలంటే చేసే అన్న, నాకు పాయింట్ లేదు, నువ్వు కూడా నామినేషన్లోకి రా అని కొట్టే. అంటే నేను అదే చెప్తున్నా, నాకు ఆప్షన్ లేదు, నువ్వు రావాలని. ఆప్షన్ ఎందుకు లేదు చెప్పు? నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో కల్లా ఆప్షన్ లేకుండా నేను ఒక్కనే కనపడ్డానా? ఈ నామినేషన్లో 13వ వీక్ నేను ఎలిమినేట్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఇది నీ పాయింటా? లేదు చెప్పు మరి. పాయింట్ కదా లాస్ట్ లో నిన్న మాట్లాడుకున్నప్పుడు నామినేషన్స్ లో ఉండాలి అన్నట్టు. అందరూ ఉండాలి అన్నాను, నామినేషన్ లో అందరూ ఉండాలిరా, ఈ టైంలో అందరూ ఉంటేనే బెస్ట్ అనేది అన్నాను. అది తీసుకొచ్చి నాకే కొడతావా? ఇప్పుడు అందరూ నామినేషన్ లో ఉంటే బాగున్నారు అని ఫీల్ అయ్యారు కాబట్టి ఉంటారేమో మీరు కూడా అని చెప్పి నామినేట్ చేశాను. అరే నేను నిన్నేమనాలరా? అరే చెప్పురా, నువ్వు ఒక పాయింట్ చెప్పురా, నేను నిన్నేమనాలరా? అన్న ఉంటేనే అందరూ నామినేషన్ లో ఉండాలని చెప్పి తీసుకురా. ఏంట్రా అర్థం ఉందా రాదే? అందరూ నామినేషన్ లో ఉండాలి, నామినేషన్ లో తీసుకురావడం ఏంట్రా? దారుణం బాబు, ఏంట్రా ఇది? నమస్కారం. ఏంట్రా నువ్వు? సో నాకు యాక్చువల్లీ పాస్ట్ని తవ్వుకుంటూ రావాలి అని ఏం లేదు, బట్ సంజన గారు మీరు ఆల్రెడీ కొట్టారా బాటిల్ నా మీద? మీరు ఒకటి అంటున్నారంటే ఆ పర్సన్ ఒక్కలే లేరు, ఇద్దరున్నారు, అండ్ అలా అనడం రాంగ్, సారీ చెప్పమని చెప్పాను. అండ్ బొమ్మల టాస్క్లో మీరు తనని ఏమని అన్నారంటే ఇప్పుడు మీ బాండ్ వల్లే వెళ్ళిపోయారు అన్నారు. మా బాండ్ వల్ల నేను వెళ్ళిపోయావని కాదు, మా ఇద్దరు బాండ్ వల్ల, నా యాక్షన్స్ వల్ల నేను వెళ్ళిపోయేవాడిని. అది కంప్లీట్లీ నా మిస్టేక్, తన మిస్టేక్ కాదు. సో అది నాకు నచ్చలేదు. మీరు నవ్వుతూ మంచిగా ఉండాలని నామినేట్ చేస్తున్నా. ఇక నుంచి అలాంటివి రిపీట్ చేయకండి. ఎవరైనా హౌస్లో అందరూ చెప్తున్నారంటే అవి మైండ్లో పెట్టుకోండి, అంతే. నేను పెట్టుకుంటాను మైండ్లో, నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. సాయంత్రం 5 గంటలు. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్గా మీ ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి నామినేట్ కాని మిగతా వారిలోంచి ఒకరిని తగిన కారణాలతో నేరుగా నామినేట్ చేయండి. ఓకే బిగ్ బాస్, ఎక్స్పెక్ట్ చేశాను. నా నామినేషన్ బర్నీ గారు. లాస్ట్ వీక్ బేసెస్తో పోల్చుకుంటే ఆ టాస్క్ ఏదైతే ఉందో స్ప్లిట్ సెకండ్స్లో గుర్తుపెట్టుకునే కలర్స్ కానీ, పిక్చర్స్ కానీ, సింబల్స్ కానీ అవి అప్ టు అంటే మీకున్న క్యాపబిలిటీకి, మీకున్న మైండ్కి మీకు అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనిపించింది. సో దట్స్ మై పాయింట్. కెప్టెన్ కళ్యాణ్ గారు డమ్ అని సెలవిచ్చారు, కానీ దీంట్లో నాకు సౌండ్ తప్ప పాయింట్ ఏం కనిపించట్లేదు. నా డాటర్కు మాట ఇచ్చాను, అంటే తను వచ్చి తను పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది, డాడీ ఇంకా ఈ వీకైనా మీరు కెప్టెన్ అవ్వండి అని చెప్పాను. అది ఆ స్ట్రెస్ ఒకటి ఉంది మైండ్లో, ఆ స్ట్రెస్ వల్ల నేను మిస్ అయ్యాను నేను. బట్ ఇది నీకు పాయింట్ అనిపించుంటే మాత్రం డెఫినెట్గా ద ఓన్లీ రీజన్ బాటిల్ పగలగొట్టే, నవ్వకుండా సీరియస్గా పెట్టి పగలగొట్టు. కెప్టెన్ కళ్యాణ్ గారు డమ్ అని సెలవిచ్చారు, కానీ దీంట్లో నాకు వ్యాలిడ్గా అనిపించలేదు, బట్ ఆయనకు వ్యాలిడ్గా అనిపించింది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు సంజన, రీతు, పవన్, సుమన్, తనుజ మరియు కెప్టెన్ కళ్యాణ్ ద్వారా డైరెక్ట్గా నామినేట్ అయిన భరణి. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 8:15 బాగా గుర్తుకొస్తున్నావు. ఓకే, ఎందుకు అమ్మ బాగా గుర్తుకొస్తున్నారు. అండ్ అమ్మ వాయిస్ విని, మొహం విని, నాన్న మాటలు విని చాలా రోజులైంది కదా. సో అదే ఇదిగా ఉంది. అండ్ అక్క ఉందా ఇంట్లో లేదో తెలీదు, చెల్లి కూడా వెళ్ళిపోయి ఉంటుంది కదా, పెళ్ళయింది, అమ్మ ఒక్కతే ఉంది కదా. అట్లీస్ట్ ఫోన్ కాల్స్తో ఉంటే అయినా కొంచెం ధైర్యం ఉండేది అమ్మదే. అండ్ నేను ఇట్లా అరిచి మాట్లాడడం కూడా అమ్మకు నచ్చదు. బట్ ఈరోజు నేను ఎక్కువగా ఫైర్ అయిపోయానేమో అని అనిపించింది. అంతే. భరణి బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504559 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10:30 నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.